చెందుకిలా పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడువలా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయాలకు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధరణి బాబా జయ వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధరణి బాబా జయ వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అగ్నిస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో 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 దేశానికి వెన్నెముక రైతన్న. ఆ రైతన్నల జీవితాలలో వెలుగులు నింపడానికి మన ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దశాబ్దాలుగా సాగుతున్న భూ వివాదాలకు ముగింపు పలికేందుకే రైతన్నల కన్నులలో ఆనందాలు నింపాలనే ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం ద్వారా చుక్కల భీముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించిన మన ప్రియతమ నేత రైతన్నలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. దేశానికి వెన్నుముక రైతన్న. రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలనే జగనన్న లక్ష్యం. అందుకే రైతులను, వారి సాధక బాధలను, వారి కడగండ్లను తీర్చివేయాలని కంకణం కట్టుకొని వారికి చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించి నేడు వారి కలలను సాకారం చేస్తున్న అద్భుతమైన క్షణం. యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమముకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగుల వస్తున్నాడు మన జగనన్న. ప్రజల కోసమే బ్రతికే తెలుగు ప్రజల గుండె చప్పుడు. చంటి పిల్లల మేనమామ, వృద్ధుల మనవడు, అఖిలాంధ్రుల ఆరాధ్య నేత, మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రైతుల సాధక బాధలు వింటూ వారిని
వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ మన ముందుకు వస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. వారికి నెల్లూరు జిల్లా యావత్ మంది ప్రజానికం ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. దశాబ్దాలుగా సాగుతున్న భూ వివాదాలకు ముగింపు పలుకుతూ రెవెన్యూ చట్టానికే సవరణలు చేసి చుక్కల భూ వివాదాలకు పరిష్కారం చేసిన నేత, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. రైతుల కష్టాలను కడగళ్లను పారద్రోలాలని, దశాబ్దాలుగా వారికి ఎదురవుతున్న ఈ చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని కంకణం కట్టుకొని నేడు అపర భగీరథుని వలె సాధించిన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. తన పాదయాత్రలో ప్రజల కష్టాలను కడగండ్లను చూసి చలించి వారి శ్రేయస్సే లక్ష్యంగా జీవిస్తూ వారి కష్టాలను తీర్చడమే తన బాధ్యతగా భావిస్తూ నిరంతరం ప్రజా సేవకై ప్రజల పరిరక్షణకై సాగుతున్న యువ నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనులను చేపడుతోంది ప్రభుత్వం. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం మరియు మహిళా సాధికారత కోసం గత 4 సంవత్సరాలుగా చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. వీటన్నిటితో పాటు దశాబ్ద కాలంగా పరిష్కారం కాని ఎన్నో సమస్యల విషయంలో మనందరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు
గౌరవ ముఖ్యమంత్రులు వేదిక మీదకి విచ్చేశారు. ఇప్పుడు వారు కీర్తిశేషులు గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఎం హరినారాయణ ఐఏఎస్ గారు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు గౌరవనీయులు శ్రీ ఎం హరినారాయణ ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివారులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివారులు, కావలి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర శాసనసభ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, రైతులకు, మహిళలకు, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేక పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. రాష్ట్ర రైతాంగానికి పండగ రోజు. ఎప్పటికీ పరిష్కారం కాదు అనుకున్న చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులు కలల్లో చిరునవ్వును నింపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వారులకు జిల్లాలోని రైతులందరికీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నో దశాబ్దాలుగా చుక్కల భూముల సమస్యలతో ఇబ్బంది పడుతూ సొంత భూమి ఉండి కూడా ఎటువంటి హక్కులు లేకుండా భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఈరోజు విముక్తి లభించింది. ఇక ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు అనే నిరాశతో ఉన్న రైతులకు దేవుడు ఇచ్చిన వరంలాగా ఎవరు ఊహించిన విధంగా చుక్కల భూములను 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి శాశ్వతంగా రైతులకు సంపూర్ణ హక్కులు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. నెల్లూరు జిల్లాలో చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించడం వల్ల సుమారు 17,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మనం రాష్ట్రంలో భూ వివాదాలు రాకుండా జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ప్రవేశపెట్టి భూముల రీసర్వే చేపట్టిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. రైతు కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్న మన ముఖ్యమంత్రి వారిలకు మరొకసారి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. తర్వాత
కావలి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు మన కావలి నియోజకవర్గానికి అందరి ఆరాధ్య దైవం పేదలపాటి పెన్నిది, పేదలకు మంచి చేయాలని ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు పేద ప్రజలకి మంచి చేస్తూ ఈరోజు మన కావలికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ గారికి, మరో పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఆదాయ ప్రభాకర్ గారికి, మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు బీదా మస్తానగౌడ గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అంబటి రాంబాబు గారికి, మన జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు మరియు మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ అన్న గారికి, పెద్దలు ధర్మాన ప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, కలెక్టర్లకు, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేస్తున్న రైతు సోదరులకు, కావలి నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి నిజంగా ఒక పండగ దినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఈ చుక్కల భూముల వల్ల అమ్ముకోలేని పరిస్థితులు ఉన్న ఈ స్థితిలో ఈరోజు మనందరికీ కూడా మంచి చేయాలి అని చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉన్న చుక్కల భూములన్నింటినీ కూడా ఏవైతే నిషేధించబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవటం, దానికి ఈరోజు రైతు సోదరుల తరఫున, ముఖ్యంగా కావలి నియోజకవర్గ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతుల పక్షపాతో మనందరికీ కూడా తెలుసు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఏ విధంగా రాష్ట్రంలో రైతాంగానికి మంచి చేశాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన బాటలో తనయుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ విధంగా రైతులకు మంచి చేస్తున్నాడో అదే బాటలో ఈరోజు రైతాంగానికి సంబంధించి ఈ చుక్కల భూములను కూడా విజిట్ చేయటం, ఈరోజు ఎంతోమంది రైతాంగం దాని వలన లబ్ధి పొందడం కూడా నిజంగా చాలా సంతోషమైన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం కావలిలో పెట్టడానికి కారణం మన నెల్లూరు జిల్లాలో దాదాపు 43,000 ఎకరాలు ఈ చుక్కల భూములు ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈరోజు విముక్తి చేసి రైతాంగానికి వాటిని అమ్ముకునే విధంగా, లేదా వాళ్ళ పిల్లల చదువు కోసం కావచ్చు, లేదా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, ఈరోజు అవి ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు లిఫ్ట్ చేయడం కానీ కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లల చదువుల కోసం ఏ విధంగా రాష్ట్రంలో దాదాపు 51,000 కోట్లకు పైచిలకు ఖర్చు చేసి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టారంటే నిజంగా చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తున్నాం గడప గడపకి జగనన్న కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గడప గడపకి మనం చేస్తున్నాం. ఏ గ్రామానికి పోయినా,
ఏ వార్డుకు పోయినా ఈరోజు ప్రజలంతా కూడా ఏ విధంగా మనల్ని ఆహ్వానిస్తున్నారో అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క అక్క ఇంటికి పోయినా కూడా ఆ అక్క, ఆ చెయ్యి, ఆ సోదరి ఈరోజు జగనన్న మాకు అండగా ఉన్నాడు, మా పిల్లల కోసం, చదువుల కోసం ఏ విధంగా మాకు సాయం చేస్తున్నాడో అని ఈరోజు ఒక ధైర్యంతో మేమంతా ఉన్నామని ఈరోజు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళు పెన్షన్స్ ఈరోజు ఇంటింటికి ఉదయాన్నే 1వ తారీఖు వచ్చిందంటే తలుపు తట్టి ఈ వాలంటీ వ్యవస్థ ద్వారా మాకు ఈరోజు చేయవస్తున్నారంటే ఈరోజు వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈరోజు చెప్తున్నాం, ఇది పేదల ప్రభుత్వం. ఈరోజు జగనన్న చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్క పేదవానికి కూడా అందుతా ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన కావలి నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి పరంగా మనం ఎన్నో వేగంగా ఎదురు చూస్తున్నాం. కావలి కనకపట్నం కావాలి, కావలి నియోజకవర్గం అభివృద్ధి కావాలని. అది ఈరోజు జగనన్న వల్ల సాధ్యమవుతా ఉంది. ఎందుకంటే మనకి కావలికి రామాయపట్నం పోర్టు అతి దగ్గరగా ఉంది. ఈరోజు రామాయపట్నం పోర్టు జగనన్న ఫౌండేషన్ స్టోన్ వేసి ఏ విధంగా ఆ పనులన్నీ పరుగులు తీస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మత్స్యకార కుటుంబాలు ఆశయం నింపగా మత్స్యకార పిల్లలు ఎక్కడికో పోయి జీవనోపాధి కోసం పోకూడదు అని చెప్పి ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు ఫిషింగ్ హార్బర్ మన జుబోదిలో రావటం, ఈరోజు మనకి శ్రీశాఖ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈరోజు అక్కడ జీవనోపాధి మెరుగుపడే విధంగా ఈరోజు అది తొందరగా ఒక 2 నెలల్లో కంప్లీట్ కాబోతా ఉంది. కాబట్టి అటువంటి ఫిషింగ్ హార్బర్ కావడం వల్ల మన మత్స్యకార కుటుంబాలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకటైతే నిజం, చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తాడో, ఎందుకంటే రామాయపట్నం పోర్టుకి ఫౌండేషన్ చేసేటప్పుడు కానీ పనులు చేయగా ఎక్కడ ఒక ఇటుక గడ పెట్టిన పాపను బాగా ఫిషింగ్ హార్బర్ చేశాడు, కానీ ఎక్కడ ఒక ఇటుక గడ పెట్టిన పరిస్థితి చూడలేదు. కానీ ఈరోజు జగనన్న మాట ఇస్తే మాట తప్పుడు. ఈరోజు ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అవుతుంది, రామాయపట్నం కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా అవుతున్నాయంటే జగనన్న వల్ల అవుతున్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు జగనన్నకి మన కావలి నియోజకవర్గానికి రావడం మనందరికీ అదృష్టం. ఎందుకంటే ఈరోజు కావలిలో మనకున్న సమస్యలు కూడా చెప్పుకునే దానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కావలికి సంబంధించి మన కావలి పెద్ద చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలి. ఎందుకంటే కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద దాదాపు 7 నుంచి 8 వేల ఎకరాలు మనకి డెల్టా ప్రాంతంగా మారే అవకాశం ఉంది, పంటలు పండించుకునేదానికి అవకాశం ఉంది. గతంలో నీళ్ళ కోసం నీళ్లు తేవాలంటే పోలీసులను పెట్టి కాలం మీద గస్తీ ఉండి తెచ్చుకునే పరిస్థితి. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి పరిస్థితి లేదు. చెట్ట చివరి ఎకరాలు పండేదానికి ఈరోజు అవకాశం వస్తూ ఉంది. కాబట్టి మనకి కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసుకుంటే దాని కింద ఉన్న చెరువులన్నీ కూడా ఎప్పుడు నీటితో ఉంటాయి. రైతాంగానికి ప్రతి ఒక్క ఎకరా కూడా పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేయాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. రెండోది, మన కావలికి 12 టీఎంసీ ప్రతి సంవత్సరం కూడా సోమశేఖ నిండిందంటే మనకి ఇచ్చే పరిస్థితి. కానీ ఆ నీరు మనకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కలిగి కాడ ఆ కెనాల్ కానీ ఎత్తితే మంది హైవే లెవెల్లో ఉండటం వల్ల ఆ నీరంతా వ్యవస్థపోయే పరిస్థితి మనం ఉంది. కాబట్టి మేము సంగం బ్యారేజ్లో బైపాస్ కెనాల్ కావని ముఖ్యమంత్రి గారిని గతంలో చెప్పున్నాం. దానికి మనకి హామీ కూడా ఇస్తున్నాడు. తప్పకుండా అది చేసి మన కావలి రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పడం చాలా సంతోషం. కాబట్టి తప్పకుండా అది వీలైనంత త్వరగా శాంక్షన్ చేసి మన కావలి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన కావలి పట్టణంలో దాదాపు మద్దూరుపాడు నుంచి ముసునూరు దాకా రోడ్డు వైండింగ్ కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టున్నాం. దానికి సంబంధించి నిధులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి ఈ ఎలక్షన్స్ లోపు ఆ రోడ్డు కానీ కంప్లీట్ చేస్తే కావలి నియోజకవర్గం తప్పకుండా అభివృద్ధి చెందద్ది. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో అనేక మంది వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోడ్డుని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి దానికి నిధులు శాంక్షన్ చేసి అది తప్పకుండా కంప్లీట్ చేస్తాయని జగనన్నని ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా. అదేవిధంగా ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కావలి పట్టణంలో ఇందిరమ్మ వెంగళరావు నగర్కి బ్యాక్ సైడ్న ఇందిరమ్మ కాలనీ ఇవ్వటం జరిగింది. దాదాపు 6,000 హౌస్ సైట్స్ ఆ ప్రాంతానికి ఇచ్చిన పరిస్థితి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మనం చూసాం. కానీ అనువాక ఇది పరిస్థితుల్లో ఆయన మన గౌరవ దివంగత నేత మరణించిన తర్వాత మనకి ఆ సైట్స్ అప్పటి ప్రభుత్వం అంటే ఆయన తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అట్టాగే వదిలేసి అక్కడ రోడ్స్ డ్రైన్స్ ఎటువంటి అభివృద్ధి కాకుండా ఆఫ్ ది వే ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అట్టాగే నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటన్నిటి కూడా దానికి సంబంధించి రోడ్స్ డ్రైన్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి ఏవైతే ఇవి కంప్లీట్ కాకుండా ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేయాలని, అదేవిధంగా దానికి సంబంధించి పక్కనే ఉన్న వెంగళరావు నగర్లో కూడా ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది, అది కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని, వాటన్నింటి కూడా చుక్కల భూమి నుంచి ఆల్రెడీ ఎత్తేసారు. డిఫారెస్టింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాన్ని కూడా మాకు వ్యతిరేకిస్తే అక్కడ దాదాపు 10,000 మంది నివసిస్తున్న వారికి కూడా మంచి చేసినట్టు ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈరోజు ఒకటే చెప్తున్నాం. ఈరోజు జగనన్న లాంటి వ్యక్తికి మన రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు నేరాజనాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా గడప గడపకి పోయినప్పుడు జగనన్నకి ప్రాక్టికల్గా, ఎందుకంటే మేము గడప గడప పోతున్నాం కాబట్టి అన్న మేము చూస్తున్నాం, అక్కడ పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మహిళలు అయితే ఎంతో ఆనందంగా మమ్మల్ని ఆహ్వానించి హారతగిస్తూ జగనన్న మగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పడం చూస్తుంటే నిజంగా మాకు చాలా ఆనందం వస్తుందన్న. ఎందుకంటే ఆ విధంగా ప్రజలంతా కూడా గ్రామాలుగా కావచ్చు పట్టణాలుగా కావచ్చు అందరూ కూడా ఈరోజు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా మీరు ఏదైతే చెప్పారో వై నాట్ 175 తప్పకుండా 170 స్థలాలు తప్పకుండా గెలుస్తామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా కావలి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. తప్పకుండా వీరిద్దరి సపోర్ట్ తోటి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సీటు కూడా మీకు గెలిచి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కానుకగా ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మీరు సక్సెస్ కావడానికి సహకరించిన ప్రజలందరికీ వేదిక మీద ఉన్న అధికారులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. ధన్యవాదాలు సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని గురించి ఒక రైతు సోదరుడు తన అభిప్రాయాన్ని రైతు లబ్ధిదారుడు గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు మన వైఎస్ జగన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదములు. ఈరోజు కనీసం 16-20 సంవత్సరాల నుంచి నా పేరు మధ్యల ప్రసాదు, నాది ముంగమూరు గ్రామం, బోగోలు మండలం. ముంగమూరులో 2 ఎకరాల భూమి కొన్నాను. కనీసం 18 సంవత్సరాలు మా తండ్రి గారు కొంటే కనీసం దానికి హక్కులు ఏర్పరిచేదానికి గత ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయినాయ్యా. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు చుక్కల భూములు చిక్కులు శాశ్వతంగా పరిష్కరించిన వ్యక్తి ఎవరనంటే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నాను. ఈరోజు నాకు ఇద్దరు ఆడపిల్లలని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని నాకు శాశ్వతంగా నా భార్యకి పెన్షన్ గత ప్రభుత్వంలో అయ్యా నా భార్య వికలాంగురాలు పెన్షన్ అయ్యానని అడిగితే
ఖాళీ ఉంటే పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అది. మన సార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత నా ఇంటి ముందుకు వచ్చి, నా గడప దగ్గరకు వచ్చి శాశ్వతంగా అక్షరాలతో లెటర్లన్నీ రాసి, అయ్యా నీ భార్యకి పెన్షన్ ఇస్తున్నాము, జగన్ సార్ ఇస్తున్నారు అని చెప్పేసి 3,000 రూపాయలు 5:30 టైంలో తెల్లవారుజామున తలుపు తట్టి నాకు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఏమంటే, నా ఇద్దరు ఆడపిల్లల్లో ఫస్ట్ బాబా డిగ్రీ కంప్లీట్ చేసింది, ఫైనల్ ఇయర్. చిన్న పాప అనంతపురం జేఎన్టీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. నాకు విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి రూపాయి కూడా నా చేతిని పడకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా బిడ్డలకు అండగా ఉన్నాడంటే, మనలాంటి దళితులకి, నేను ఒక దళిత కుటుంబంలో సన్నకారు రైతుగా పుట్టినటువంటి వ్యక్తిని నేను. సార్ ఇంకొక విషయం ఏమంటే, 2 ఎకరాల కౌలుకి చేసుకుంటున్నాను సార్ నేను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు 41,500 రూపాయలు నాకు సహాయం పెట్టుబడి ఇచ్చారు సార్ మీరు. ఈ జీవితంలో శాశ్వతంగా మా జగన్మోహన్ రెడ్డిని, జగనన్నని నేను జీవితంలో కూడా నాలాంటి మీ దళితులు ప్రతి ఒక్కరు కూడా నేను పేరున చెప్తున్నాను, మన దళితులు ఎదగాలంటే మన జగనన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలి. ప్రతి ఒక్కరు, కార్యకర్తలు, ప్రతి ఓటరు కూడా మన అందరూ కష్టపడి కృషి చేసి 24లో మన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అని గర్వంగా చెప్పుకుంటున్నా. వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారములు. ఇంతటితో నా సెలవు ముగించుకుంటున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి సార్. తరువాత మహిళా రైతు లబ్ధిదారులు రావాల్సిందిగా కోరుతున్నాం. మా దైవమైనటువంటి జగనన్నకి నా నమస్కారాలన్నా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నా, నేను ఒక రైతు బిడ్డనన్నా. అన్నా, నా పేరు మమత అన్న. నేను బోగోలు మండలం జక్కపల్లె గూడూరు గ్రామం నుంచి వచ్చానన్నా. అన్నా, నాకు మా కుటుంబానికి 3 ఎకరాల పొలం ఉందన్నా. 3 ఎకరాలు అన్నా. అది మేము పండించుకొని తినేదాని వరకే మాకు ఉపయోగపడేదన్నా. అన్న, ఆ వ్యవసాయానికి ఏదైనా పెట్టుబడి కావాలన్నా, ఏం కావాలన్నా మేము బయట వడ్డీలకు తెచ్చుకొని ఆ వ్యవసాయాన్ని, ఆ భూమికి మేము పెట్టుబడిగా పెట్టుకునే వాళ్ళమన్నా. అన్న, ఈరోజు మీరు ఈ భూ కార్యక్రమంలో అన్న మాకు శాశ్వతంగా అన్న నాకు 3 ఎకరాల భూమి మా పేరు మీద అన్న 1B చేసిస్తున్నారంటే అన్న మాకు చాలా 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 సంతోషంగా ఉందన్నా. అన్న, ఈరోజు నన్ను 50 లక్షల రూపాయల పొలానికి వారసురాలుగా చేశారన్న నన్ను మీరు. దీనికి ఎంతో ఎంతో కృతజ్ఞత చూపుతున్నామన్న మేము. నేను ఒక్కదాన్నే కాదన్నా, ప్రతి ఒక్కరు కూడా అన్న ఈ భూమి వాడికి శాశ్వతం అవుతుందని అన్న ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నారన్నా. అన్నా, అంతేకాదన్నా, నాకు నా ఇద్దరు బిడ్డలన్నా, వాళ్ళకి 2 సంవత్సరాలన్నా 30,000 రూపాయలు అమ్మఒడి వచ్చిందన్నా. అన్నా, నా బిడ్డలిద్దరు నేను ఇంతకు ముందు అనుకునేదానన్నా కాన్వెంట్లో చదివించుకోవాలి, నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి అని చెప్పి నేను అనుకునేదానన్నా. అన్నా, ఏమో చదివించుకుంటానో లేదో అని నేను ఆ మనస్తాపంలో ఉండేదానన్నా. కానీ ఈరోజు మీరు ఉచిత విద్యను పెట్టారు, ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టారన్నా. నా బిడ్డలిద్దరు చక్కగా స్కూల్కి వెళ్తున్నారన్నా. అన్నా, వాళ్ళకి బ్యాగులు కానైతేనేమో, షూస్ కానైతేనేమన్నా యూనిఫామ్ చక్కగా వేసుకొని స్కూల్కి వెళ్తా ఉంటే చూడముచ్చటగా అన్నా, నేనే కాదు ప్రతి తల్లి తండ్రి కూడా అన్నా చూసి ఎంతో సంతోషంగా ఉన్నారన్నా. అన్న, గోరుముద్ద అన్న, పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం ద్వారా గోరుముద్ద ఇస్తున్నారన్నా. అన్న, వాళ్ళకి మేము తల్లిదండ్రిగా కూడా మేము అంత ఆలోచించలేదు, మీరు వాళ్ళకి మేనమావగా అన్నా ఎంతో ఉన్నతంగా ఆలోచించి వారికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నా. ఎంతో సంతోషం అన్నా. అన్నా, నేను సుప్రియ గ్రూప్ లో ఉన్నానన్నా. నేను ఆసరా పొందానన్నా. నాకు 3 విడతలుగా అన్నా 22,000 రూపాయలు
వచ్చిందన్న, 22,000 రూపాయలు తన. అది కాకుండా బ్యాంకులో మాకు గ్రూప్కి 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తారన్నా, మా సంఘానికి 10 లక్షలు ఇస్తారు, దాంట్లో నాకు 1,00,000 రూపాయలు వచ్చిందన్నా. అన్న మీరు దానికి కూడా అన్నా సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేని రుణం అని చెప్పన్నా 1,00,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నా. మీరు వడ్డీ కట్టినమ్మా, దాన్ని నేను వేస్తానన్నారన్నా. ఖచ్చితంగా మాకు ఏప్రిల్ నెలలో వడ్డీ పడుతుందన్నా. దీన్ని చాలా సంతోషిస్తున్నామన్నా మేము. అన్న ఈ రోజు 1,00,000 రూపాయలు కావాలంటే 5 రూపాయలు 10 రూపాయల వడ్డీకి బయట ఇస్తున్నారన్నా. మా లాంటి పేదవాళ్ళు తెచ్చుకొని బతుకుదెరు జీవనం సాగించలేమన్నా. కానీ ఈ రోజు బ్యాంకుకి వెళ్ళాలంటన్నా, డబ్బులు తెచ్చుకోవాలంటన్నా అది మీ చలవేనన్నా. ఎందుకంటే సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేకుండా ఇస్తున్నారన్నా. అంతేకాదన్నా మాకు రైతు భరోసా కూడా వస్తుందన్నా. రైతు భరోసా ఈ 3 సంవత్సరాలకు గాను 37,000 రూపాయలు రైతు భరోసా వచ్చిందన్నా. అన్న ఎంతో ఎంతో సంతోషిస్తున్నామన్నా. మీరు చేసే ప్రతి పని ప్రతి కార్యక్రమం అన్నా మాకెంతో గర్వకారణం అన్నా. అన్న అంతేకాదన్నా మా ఇంట్లో మా మామయ్యకి పెన్షన్ వస్తుందన్నా. అన్న ఇంతకు ముందు అయితే పెన్షన్ కోసం అన్నా పడిగాపులు కాసేవాళ్ళన్నా, 4 రోజులు 5 రోజులు పడిగాపులు కాసేవాళ్ళన్నా. ఇప్పుడైతే అన్నా 6 గంటల కల్లా 1వ తారీఖు వస్తుందంటే ప్రతి ఒక్క తాత అవ్వ కూడా 6 గంటల కల్లా వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తున్నాడు, ఇదిగో అయ్యా మీ మనవడు ఇస్తున్నాడు తీసుకోండి అని. ఎంతో సంతోషం అన్నా. మాకైతే కన్నుల పండుగగా ఉందన్నా, చూసి చాలా సంతోషిస్తున్నామన్నా. అన్నా ఈ మరలా కూడా మీరే సీఎం కావాలని అన్నా మేమందరం ఆకాంక్షిస్తున్నామన్నా. మీ వెన్నుదనకన్నా మీ వెనకాలే ఉంటామన్నా మేము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ. తరువాత మనమందరము ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వారి సందేశాన్ని మనకు అందించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాము. మనసు నిండా ప్రేమతో చిక్కటి చిరునవ్వులతో ఆత్మీయతలు ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి రైతన్న భూమికి
ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. ఈ 22Aలో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు కనీసం అంటే దాదాపుగా 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూములను ఈరోజు వాటి మీద సర్వ హక్కులను ఇస్తూ రైతన్నలకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈ చుక్కల భూములు అనేది విన్నప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే చుక్కల భూములు అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో ఒక భూమి అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక రెవెన్యూ రికార్డులలో అంటే ఆర్ఎస్ఆర్ అంటే రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టార్లో ఆ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. ఇలా చుక్కలు పెట్టి బ్రిటిష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి వదిలేసి లెక్కలు తేల్చక వాటిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అటువంటి రైతన్నలకు తరతరాలుగా కూడా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కూడా జరగని అధ్వానమైన పరిస్థితిలో రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు. 2016లో రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో ఏకంగా ఆయన నిషేధిత జాబితాలో 22Aలో ఈ భూములన్నీ కూడా చేర్పించాడు. ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, ఆ భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి. ఈరోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా. నా 3,648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ఈ ప్రాంతంలో ఉన్నటి ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43,000 ఎకరాలు, పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37,000 ఎకరాలు, పక్కన కడప జిల్లాలో 22,000 ఎకరాలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా ఇవన్నిట్లో కూడా ఇదే పరిస్థితి. అక్షరాల 2,06,000 ఎకరాలకు ఈరోజు అప్పట్లో డీనోటిఫై చేయించుకోవడానికి రిజిస్ట్రేషన్లు జరిపించుకునేందుకు పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్స్ పొందడానికి రెవెన్యూ రికార్డ్స్ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో
ఉన్న అటువంటి రైతన్నలకు అందరికీ కూడా ఈరోజు మీ బిడ్డ, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈరోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్లో కూడా మార్పులు చేసి అక్షరాల 2 లక్షల ఎకరాలకు మంచి జరిగిస్తూ తద్వారా 1,00,000 మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నల గురించి, పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మనది. రైతన్నలకు మంచి చేస్తూ ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరిగిస్తూ ఇప్పటికే 2,80,000 ఎకరాలు ROFR పట్టాలు, ROFR పట్టాలుగా 2,80,000 ఎకరాలు 1,28,000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ROFR పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇదే మాదిరిగానే ఈ చుక్కల భూముల మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటా ఉన్న షరతులు గల పట్టా భూములు మరో 35,000 ఎకరాలు 22,000 మందికి రైతన్నలకు మంచి జరిగిస్తూ 6 నెలల కిందటనే ఆవనగడ్డ నియోజకవర్గంలో అక్కడ కూడా ఇదే మాదిరిగా ఆ రైతన్నలకందరికీ కూడా మంచి జరిగిస్తూ ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతన్నలకందరికీ కూడా మంచి జరిగించడం మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా అనేక రకాలుగా భూముల సమస్యలను ఎదుర్కొంటూ శాశ్వత పరిష్కారం కాక రకరకాల భూములు రికార్డ్స్లో అన్నీ కూడా అప్డేట్ కాక గ్రామాలలో అంతా కూడా వివాదాలమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను మార్చాలని చెప్పి శ్రీకారం చుట్టాం. ఎప్పుడో 100 సంవత్సరాల కింద జరిగిన భూ సర్వే, ఆ భూ సర్వే అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ భూ సర్వే జరగకపోగా, రికార్డ్స్ అప్డేట్ కాకపోగా గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా వివాదాలు ఉన్న ఈ పరిస్థితిని మార్చాలి అనే తలంపుతో దేశంలో ఎక్కడ జరగని విధంగా తొలిసారిగా మన రాష్ట్రంలో జరిగిస్తా ఉన్నాం. 17,476 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా పూర్తిగా భూ సర్వే చేస్తూ రైతులందరికీ ఆ తర్వాత భూ హక్కు పత్రాలను ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలికాం. ఈ 17,476 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2,000 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను కూడా భూ సర్వే కార్యక్రమాలు, భూ హక్కు పత్రాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా వేగవంతంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. సుమారు 7 లక్షలకు పైగా భూ హక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించడం జరిగింది. సరిహద్దు రాళ్లను కూడా
ఆ ప్రతి గ్రామంలోనూ ప్రతి భూమిలోనూ ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఉచితంగా రాళ్లను కూడా ఇస్తూ సరిహద్దు రాళ్లను కూడా నాటే కార్యక్రమాలు ఆ 2000 గ్రామాలకు సంబంధించి ఈ నెల మే 20వ తారీఖు కల్లా అది కూడా పూర్తి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ 2000 గ్రామాలు మే 20వ తారీఖున ఒక్కసారి పూర్తయిపోతే ఇక మే నెలాఖరు నుంచి ఆ తర్వాత మరో 2000 గ్రామాలు, ఆ తర్వాత మరో 2000 గ్రామాలు, 3 నెలలకు ఒకసారి మరో 2000 గ్రామాలు ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మనసున్న ప్రభుత్వంగా రైతులకు మనస్ఫూర్తిగా కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో అడుగులు మన ప్రభుత్వం వేగంగా కూడా ముందుకు వేస్తూ ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో చూస్తే ప్రతి అడుగులో కూడా రైతన్నకు మంచి జరగాలి అన్న తపన తాపత్రయంతో మీ అన్న అడుగులు, మీ తమ్ముడు అడుగులు కనిపిస్తూ ఉన్నాయి. రైతన్నకు తోడుగా ఉండేందుకు మన గ్రామాల్లోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలు పెడితే రైతన్నలకు అన్ని రకాలుగా ఆదుకునేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, సీజన్ ముగియక మునిపే ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం కూడా వెంటనే ఇచ్చే కార్యక్రమాలు, 0 వడ్డీ, భూ హక్కు, భూరక్ష, ఈ క్రాప్ చేయించి ఆర్బీకే స్థాయిలోనే మధ్యవర్తులు, దళారులు ఎవ్వరూ కూడా రాకుండా లేకుండా ఆర్బీకే పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంఎస్పీ లేని పంటలకు సైతం కనీస మద్దతు ధర ఈరోజు ఆర్బీకే కేంద్రాలలో ఏకంగా చాట్ పెట్టి ఈ పంటకు ఈ కనీస మద్దతు ధర అని చెప్పి పెట్టి ఆ కనీస మద్దతు ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇస్తూ మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతన్నులకు రేటు నష్టం జరగకోకుండా ఈరోజు ప్రభుత్వం తోడుగా ఉంది. ఏ విషయంలో అయినా కూడా రైతన్నుల మనసు, వారి కష్టాన్ని తెలిసిన ప్రభుత్వంగా ఈ 4 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు అండగా ఉండేట్టుగానే అడుగులు వేశాం. ఇన్ని మంచి కార్యక్రమాలు రైతన్నల కోసం జరుగుతూ ఉన్నా కూడా మంచి ఓర్వలేని రాజకీయాలు ఈరోజు మన కళ్ళ ఎదుటనే మరోవైపున ఎలా జరుగుతూ ఉన్నాయో మీరే చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఇంత మంచి జరుగుతూ ఉంది, రైతన్నులకు కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యలో దళారులు లేరు, ఆర్బీకేలు నేరుగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కొనుగోలు చేసిన వెంటనే 21 రోజుల్లోపే తిరక్క మునిపే ఈరోజు డబ్బులు చేతిలో పెట్టే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు రైతన్నకు కనీస గిట్టుబాటు ధర రావాలి అని తాపత్రయంతో మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు, మిల్లర్లు ఎవరు ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వమే ఆర్బీకేల పరిధిలోనే కొనుగోలు చేసి అక్కడికక్కడే వాళ్లకు రిసిప్ట్ ఇచ్చి ఆ రిసిప్ట్ వెనకాల కూడా ఎవరైనా మిమ్మల్ని డీలర్ దగ్గరికి పొమ్మన్నా, ఎవరైనా మిమ్మల్ని మిల్లర్ దగ్గరికి పొమ్మన్నా, ఎవరైనా మీరెవరికైనా డబ్బు ఇవ్వాలి అని చెప్పి అడిగినా ఈ నెంబర్కు ఫోన్ చేయండి, వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం, 2 లక్షల రూపాయలు జరిమానా చేస్తాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు రైతన్నలకు భరోసా ఇస్తూ ఆర్బీకేనే ఒక కేంద్రంగా చేస్తూ ఈరోజు రైతులకు రిసిప్ట్ ఇచ్చి అక్కడే పంటలు కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈరోజు పంట నష్టపోయినా కూడా, ధాన్యం తడిచినా కూడా, రంగు మారినా కూడా ఏ ఒక్క రైతన్నా కూడా అధైర్యపడకండి, మీకు తోడుగా మీ బిడ్డ ప్రభుత్వం ఉంది అని చెప్పి భరోసా ఇస్తా ఉన్న మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంత మంచి జరుగుతూ ఉన్నా కూడా 5 సంవత్సరాల పరిపాలన చేసి ఆ 5 సంవత్సరాలు సగటున కనీసం ప్రతి ఏటా 300 మండలాలు కనీసం అంటే కరువు మండలాలుగా
మన కళ్ళ ఎదుటనే కనిపించే పరిస్థితులు ఉన్నా రైతన్నలను గాలికి వదిలేసిన ఈ చంద్రబాబు, ఈయనకు మద్దతు ఇస్తా ఉన్న ఈయన దత్తపుత్రుడు, వీళ్ళు రైతు బాంధవుల వేషం వేశారు. రైతు బాంధవుల వేషం వేసుకొని ఇటువంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. వారికి సపోర్టుగా రావణ సైన్యంలో భాగంగా ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీళ్ళందరూ కూడా రామాయణంలో శూర్పణఖల మాదిరి వీళ్ళందరూ కూడా మన రైతన్నల మీద దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇటువంటి వ్యక్తులను చూస్తా ఉన్నప్పుడు. అక్షరాల ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ 2014 ఎన్నికలకు మునుపు అదే పెద్ద మనిషి మైకు పట్టుకొని, అదే పెద్ద మనిషి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అక్షరాల 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా మొట్టమొదటి సంతకంతో మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి. ఆ మాదిరిగా నమ్మించి రైతులకు రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పిన మాటలకు దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 5 సంవత్సరాలలో ఆ పెద్ద మనిషి ఇచ్చింది 15,000 రూపాయలు కూడా రైతన్నలకు ఇవ్వని దారుణమైన మోసం ఆ పెద్ద మనిషి చేస్తే, అప్పట్లో ఆ పెద్ద మనిషిని నెత్తిన మోసుకొని దత్తపుత్రుడు, ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క రాత రాయరు, కనీసం వాళ్ళ టీవీలలో చూపించరు. ప్రశ్నిస్తాను అని చెప్పిన వాళ్ళు అసలు ప్రశ్నించడమే మానేస్తారు. వ్యవసాయం దండగన్న బాబు ఈరోజు ఒక వంక. వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డెక్కుతా ఉన్నారు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి. వ్యవసాయం దండగన్న బాబు ఒక వంక. ఇదే బాబుకు డేట్లు ఇచ్చి బాబు స్క్రిప్ట్ రాస్తాడు. బాబు స్క్రిప్ట్ రాసి బాబు స్క్రిప్ట్ ప్రకారం డైలాగులుగా మార్చి పొలిటికల్ యాక్షన్ చేస్తూ ఛార్జ్ షీట్ ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని నటించుకుపోయే ప్యాకేజీ స్టారు మరో వంక. వీళ్ళిద్దరి డ్రామాను రక్తి కట్టించాలి అని చెప్పి ఎల్లో మీడియా వీళ్లకు తానా తందానా అంటూ ఇంకో వంక. ఈరోజు ఎవరి డ్రామా వారు ఈరోజు ఆడుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, వీళ్ళ డ్రామాలో నమ్మకండి. ఈరోజు వీళ్ళు వస్తే గానీ మేము కొనుగోలు చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న వీళ్ళను మాటల్లోనే నిజమెంతో తెలిసిపోతా ఉంది. అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా వేగంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పలికింది, రైతన్నలకు తోడుగా ఉంది, వెంటనే కొనుగోలు చేసింది కాబట్టే వీళ్ళ నోట్లో నుంచి ఈరోజు ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి. చివరికి కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా జగనన్న ప్రభుత్వం కనిపిస్తా ఉన్నా కూడా దాన్ని కూడా వక్రీకరిస్తే వీళ్ళు వచ్చారట, అందుకే జగనన్న ప్రభుత్వం కొనిందట. మరి ఈ 4 సంవత్సరాలు ఎవరు కొన్నారయ్యా అని చెప్పి అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరినీ కూడా. ఈరోజు నేను ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అక్షరాల ఏకంగా
2,10,000 కోట్ల రూపాయలు, 2,10,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఎక్కడా ఈరోజు లంచాలు లేవు, ఎక్కడా ఈరోజు వివక్ష లేదు. చివరికి మీ జగనన్నకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు, మీకు అర్హత ఉంటే చాలు, మీ జగనన్న మీకు తోడుగా ఉంటాడు అని భరోసా ఇస్తూ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో అడుగులు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరే చూస్తా ఉన్నారు. పేదలకు ఈ డబ్బు, పేదలకు ఈ మంచి చేస్తూ, పేదలకు ఈ డబ్బు నేను ఊరికే పంచి పెడుతున్నానని, ఇదంతా బాధ్యతారహితమని చెప్పి ఈ మధ్యకాలంలోనే టీడీపీకి తోడు వారి గజదొంగల ముఠ, ఆ ఈనాడు, ఆ రామోజీరావు, మీరంతా కూడా గమనించే ఉంటారు. ఆ పత్రికలు చదివినప్పుడు కానీ, వాళ్ళ టీవీలలో వాళ్ళు డిబేట్లు పెట్టినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే ఈనాడు పేపర్లోనూ, ఇదే ఎల్లో మీడియాలోనూ, గతంలోనూ కూడా ఇదే మాటలే. ఇద్దరు మాజీ ఐఏఎస్లను ఈనాడు ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు మాటగా చెప్పేదేమిటి అనంటే, సంక్షేమ పథకాలు దండుగాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములు ఇక పేదలకు ఎవరికి కూడా రానే రావు అని దాని అర్థం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి, పొరపాటున వాళ్ళ అధికారంలోకి వస్తే స్కీములన్నీ కూడా వాళ్ళు ఎత్తేసి డిపిటి అంటే దోచుకో పంచుకో తినుకో, చంద్రబాబుకింత ఈనాడుకింత, చంద్రబాబుకింత ఆంధ్రజ్యోతికింత, చంద్రబాబుకింత టీవీ5కింత, చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే మీ అందరూ కూడా గమనించాలి. ఇదే ఈనాడులో మొన్ననే అనుకుంటా 2 రోజుల కిందటనే చూసా, జీవి రావట ఎవరో ఆయన. మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరబ్బా ఈయన, ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే, మా వాళ్ళని అడిగితే సిఏగా, చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది. చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని, ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి, ఆయన ఒక ఆర్థిక నిపుణుడు కింద దాన్ని చూపిస్తూ, ఒక పెద్ద ఆర్థికవేత్త కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. ఈనాడు రాస్తారు. ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు. రాష్ట్రం దివాలా తీస్తా ఉందట, అప్పుల పాలవుతా ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఏదో ఇటువంటి సిఏ నుంచి డిబార్ అయిపోయినోడిని, ఇటువంటి
వ్యక్తిని ఉన్న ఒకరిని తీసుకొస్తారు, ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు ఆయనకు ఒక ప్రొజెక్షన్, ఈయన ఒక ఆర్థికవేత్త అని చెప్పి ప్రొజెక్షన్. ఆయన నోట్లో నుంచి ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న మాటలు, వీళ్ళు రేపొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థికవేత్తల నుంచి తెప్పిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థికవేత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రామోజీరావు గారి పురుగులు పట్టిన బుర్రలో నుంచి వీళ్ళందరూ కూడా పుడతారు. చివరికి ఈ ఆర్థికవేత్తలు ఎలా ఉన్నారు అని చెప్పి చూస్తే, ఒక్కసారి గూగుల్ చేస్తే ఈ జీవి రావు గురించి చూస్తే ఈ మనిషి సినిమా రికార్డులకు డాన్సులు, సినిమా రికార్డులకు పాటలు పాడుతూ ఉన్నాడు. ఇటువంటి యాక్టర్లను ఆర్థికవేత్తల కింద చూపిస్తూ ఇవన్నీ కూడా మన గూగుల్లోనూ ఫేస్బుక్లోనూ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగే ఈ బాబు, ఈ రామోజీరావు, ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 వీళ్ళందరూ కూడా ఎందరెందరో విశ్లేషకులను పుట్టించేస్తారు. వాళ్ళందరినీ కూడా ఆర్థికవేత్తల కింద వీళ్ళందరినీ ప్రొజెక్షన్ చేస్తారు. ఆర్థికవేత్తలు ఒక్కరే సరిపోరు అని చెప్పి వీళ్ళందరినీ కూడా రాజ్యాంగ న్యాయ నిపుణులు కూడా అని చెప్పి వీళ్ళందరినీ కూడా అంటారు. వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్ ఇచ్చి కూడా వాళ్ళందరినీ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మేధావుల సంఘాలని, వీళ్ళందరూ కూడా సర్పంచుల సంఘాలని, ఏది పడితే అది వీళ్ళందరికీ కూడా ఒక ట్యాగ్ కూడా ఇస్తారు. ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఎందుకు వాడుకుంటారో తెలుసా? వీళ్ళ నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించడానికి, వీళ్ళ నోట్లో నుంచి ప్రజలను మోసం చేసేందుకు వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెడతారు. వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతారు. ఒకటి మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఈనాడు మనసులో ఏముందో, చంద్రబాబు మనసులో ఏముందో, ఈ ఎల్లో మీడియా మనసులో ఏముందో, వీళ్ళ మనసులో ఉన్న మాటలను వీరి చేత చెప్పిస్తారు. చెప్పించి అవే ప్రజల మాటలు అని చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ అడుగులు వేసేందుకు కార్యక్రమం చేస్తారు. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరూ కూడా మోసపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. వీరి ప్రతి మాటలోనూ మోసం, వీరి ప్రతి రాతలోనూ మోసం, వీరి ప్రతి పనిలోనూ కూడా మోసం కనిపిస్తుంది, పెత్తందారి మనస్తత్వం కనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అనంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాము అనంటే, వీళ్ళందరూ కూడా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అనంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తాము అనంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ట్యాబులు ఉచితంగా ఇస్తాము అనంటే, వీళ్ళందరికీ కూడా అమరావతి అని చెప్పుకుంటా ఉన్న ఈ రాజధాని నగరంలో వాళ్ళ పేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాము అనంటే, వీళ్ళందరికీ కూడా కడుపులో మంట, పేదల మీద అక్కసు. కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమాన్ని చేస్తారు. పేపర్ల నిండా, టీవీలలో డిబేట్లు పెడతారు, పేపర్ల నిండా రాతలు రాస్తారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అని చెప్పి, ఇంకొకటి అయిపోతుంది అని చెప్పి ఇలాంటి జోకర్లందరినీ, జీవీ రావు లాంటి జోకర్లందరినీ తీసుకొని వచ్చి
వాళ్ళ అభిప్రాయాలను ఒక పెద్ద ఆర్థికవేత్త అభిప్రాయాల కింద చూపించే కార్యక్రమాలు చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొరపాటు జరిగింది అని అంటే పేదవాడు ఎవడు బతకడు. గమనించుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడు మరోవైపున ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు పొరపాటు జరిగితే మాత్రం ఏ పేదవాడు కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు. పొరపాటు జరిగితే మాత్రం పెత్తందారులు పేదవాడిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఈరోజు పేదల కోసం పేదల ప్రతినిధిగా ఈరోజు ఇక్కడున్నాడు. వేసే ప్రతి అడుగు, ఆలోచన చేసే ప్రతి ఆలోచన కూడా ప్రతి పేదవాడి జీవితం ఎలా బాగుపడాలి, భావి తరాలు పేదరికం నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు. ఈరోజు అందుకే మీ బిడ్డ పరిపాలనలో సచివాలయాలు కనిపిస్తాయి గ్రామ స్థాయిలో, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపిస్తాడు గ్రామ స్థాయిలో. ఎక్కడ లంచాలు లేని పాలన కనిపిస్తుంది, ఎక్కడ వివక్ష లేని పాలన కనిపిస్తుంది మీ బిడ్డ పాలనలో. ఈరోజు మీ బిడ్డ పాలనలో ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు, నా పేద పిల్లలకు నేర్పించాలి అని తాపత్రయంతో ఒక మంచి మేనమామ కనిపిస్తాడు మీ బిడ్డల కోసం తాపత్రయపడడానికి. ఈరోజు మీ బిడ్డ ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఎక్కడ లంచాలు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారి అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అనంటే పెట్టుబడి పెట్టే ప్రతి పెట్టుబడి కూడా చదువుల పరంగా కానీ అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అనంటే కారణం హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్గా చేస్తా ఉన్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మరో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూడండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ప్రతి పేద పిల్లాడు ఇంగ్లీషే మాట్లాడతాడు అనేది ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా. డ్రైవర్ ఉద్యోగం కావాలన్నా కూడా ఆ డ్రైవర్ ఇంగ్లీష్లోనే మాట్లాడే పరిస్థితి మరో 15 సంవత్సరాల్లో వస్తుంది. చేసే ప్రతి పెట్టుబడి కూడా, వేసే ప్రతి పెట్టుబడి కూడా నా పిల్లలు ఇంజనీర్లు కావాలి, నా పిల్లలు డాక్టర్లు కావాలి, గొప్ప గొప్ప డిగ్రీలు అందిపుచ్చుకోవాలి. వీళ్ళందరూ కూడా చదువుల రంగంలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కింద వీళ్ళందరూ కూడా తయారవుతే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో ఆంధ్ర రాష్ట్రం దేశానికే దిక్సూచి అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్ననే ఒక ఆర్టికల్ చదువుతా ఉంటే, మొన్ననే ఫైనాన్షియల్ టైమ్స్ పాడ్కాస్ట్ ఒకటి వింటా ఉంటే, అందులో జర్మనీ వాళ్లకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేక జర్మనీ వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఈరోజు ఫైనాన్షియల్ టైమ్స్ పాడ్కాస్ట్లో విన్నా. అంటే దాని అర్థం స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రావాలి అని అంటే అది ఊరికే రాదు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పడాలి అని అంటే దానికి ఒక విత్తనం పడాలి, ఆ విత్తనం ఒక వృక్షం అవ్వాలి, అప్పుడే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది వస్తుంది. దీన్ని హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్గా భావించాలి. ఈరోజు మీ బిడ్డ చేస్తూ ఉన్నది ఈరోజు అటువంటి కార్యక్రమాలే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఈరోజు ఒక్క విన్నపం చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు వింటాం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చూస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా జరుగుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు
మీరే సైనికులుగా తోడుగా నిలవండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం, మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా లేదు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు, మీ బిడ్డకు ఒక TV5 అండగా లేదు, మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు తోడుగా లేడు. మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది కేవలం దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. అందుకే మీ బిడ్డ బటన్ నొక్కడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. వీళ్ళ మాదిరిగా దోచుకోవడము, దోచుకున్న దాన్ని పంచుకోవడము, ఇది మీ బిడ్డ చేయడం లేదు. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి కోరుతూ, మీ అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కావలి సంబంధించి ప్రతాపన్న కొన్ని విషయాలు అడిగాడు. కావలి టౌన్లో ట్యాంకుకి సంబంధించిన దీని కెపాసిటీని పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కూడా దీన్ని చేస్తే మంచి జరుగుతుంది. దీనికి కింద ఉన్న మరో 9 ట్యాంకులకు కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తాను అడిగాడు. దీనికోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు. ఈ 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా కావలికి సంబంధించి నీళ్లు రావాలి అని అంటే హై లెవెల్ కెనాల్ ఉంది. ఈ హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావాలి అని అంటే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దీనికి సంఘం బ్యారేజ్ నుంచి సపరేట్గా ఇంకొక లింక్ కెనాల్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనికి ఒక మరో 20 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. దీన్ని కూడా రైతాంగం కోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కావలి ట్రంక్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 56 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికి మరో 15 కోట్ల రూపాయలు అదనపుగా కావాల్సి ఉంటుంది అని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నాన్న కట్టించిన ఇందిరమ్మ కాలనీలలో జగనన్న కాలనీ పక్కనే ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలు జగనన్న కాలనీలో కడతా ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి కూడా కావాలి. ఇది 16th వార్డు కావలి మున్సిపాలిటీలో ఉంది అని అడిగాడు. దీనికి సంబంధించి కూడా మరో 80 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. దీన్ని కూడా జగనన్న కాలనీలతో పాటు ఈ ఇందిరమ్మ కాలనీని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, వీటి అన్నింటి వద్ద కూడా మీకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరి ఆప్యాయతలకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. తరువాత ఇప్పుడు రైతు లబ్ధిదారులకు 1B అడంగల్ మరియు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం జరుగుతుంది. పొన్నాతి చలపతిరావు గారు, తర్వాత అత్తిపల్లి గోపాల్ రెడ్డి గారు, చెరుకుమల్లి మాల్యాద్రి గారు, చేజర్ల మోహన్ రెడ్డి గారు, ఈ 4 రైతు లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ మరియు 1B అడంగల్ అందజేయడం జరుగుతుంది. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు.
బడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు హామీ యువకున్న మేలైనవన్నీ చేశాడు యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు వాలంటీరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు మంచి మనసు గలవాడు మహిళనాదరించవాడు స్త్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు బడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు హామీ యువకున్న మేలైనవన్నీ చేశాడు యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు భాషటగా నిలిచామయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయా సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ
వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం, 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే. 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. కానుకతో ప్రతి పేరింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, 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 జగనన్న ప్రభుత్వం, 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 ప్రజా ప్రభుత్వం, 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 ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం, 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు, మత్స్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము.